సమస్త సృష్టి నడిపిస్తున్న ఆ దేవాది దేవుడి యొక్క కొడుకులం. మన బ్రాండ్ అది. బృందావనంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణుడిలాగే ఉంటారనమాట. మనం కూడా కృష్ణుడిలాగే ఉండాలి ఆనందంగా. కోట్ల మంది ఉంటారు 4 చేతులతో వైకుంఠంలో. మరి అందులో విష్ణు ఎవరు, నారాయణుడు ఎవరంటే శ్రీకృష్ణుడు తామర పువ్వు కర్ణిక వలె మధ్యలో కూర్చున్నారు. ఆయన చేతిలో పెరుగన్నం ఉంది. చుట్టూ ఉన్న గోపాలురు కృష్ణుడు దృష్టి తమపై పడుతుందని ఆశిస్తూ అందరూ ఆయన వైపే చూస్తున్నారు. ఆకులపై రాళ్ళపై తమ చద్ది మూటల్ని విప్పుకొని నవ్వుతూ తింటున్నారు. ఈయన స్వామి వైపు చూస్తున్నప్పుడు స్వామి ఇటువైపు తిరుగుతాడు అనమాట. అంటే ఒకే కృష్ణ ఉన్నప్పటికీ భగవంతుడు వాళ్ళ వైపు ఉంటున్నారు అని దేర్ ఆర్ అబ్జర్వింగ్. సపోజ్ ఈ యొక్క గోపాలుడికి స్వామి అటువైపు తిరిగి ఉంటారు, ఈ గోపాలుడిని చూస్తే స్వామి ఇటువైపు తిరిగి ఉంటారు. ఇది కృష్ణుడు తన ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని అందరికీ ఆనందాన్ని పంచుతారనమాట. మన వైపే చూస్తుంటారు, మన గురించి ఆలోచిస్తుంటారు. భగవంతుడికి తన భక్తులు తప్ప ఎవరు అవసరం లేదు దానికి. ఆయన మన గురించి ఆలోచించినప్పుడు, ఆయన మన వైపు చూస్తున్నప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి. ఈ హరే కృష్ణ మంత్రము లేక మనలాంటి బద్ధజీవుల కోసం, మన కోసం వస్తున్నాడు భగవంతుడు దాంట్లోకి, మన వైపే చూడడానికి. ఈ మంత్రము మీరు చేయడం లేదండి, మంత్రము భగవంతుడే చేయిస్తున్నాడు. అసలు మనకి మంత్రం చేసే అర్హత కానీ క్వాలిఫికేషన్ కానీ లేదు. భగవంతుడే అనుమతిస్తున్నారు, భగవంతుడే చేయిస్తున్నారు. ఎలాగైతే ఊర్లో ప్రజలకి విద్య ఉండదు, ప్రభుత్వం వెళ్ళి ఆ స్కూల్ ఓపెన్ చేస్తుంది, ప్రభుత్వం వెళ్ళి స్కిల్ సెంటర్ ఓపెన్ చేస్తుంది, ప్రభుత్వం వెళ్ళి జాబులు ఇస్తుంది, ప్రభుత్వం వెళ్ళి ఉద్యోగం ఇస్తుంది. మొత్తం ఆయనకి చూస్తుంది ఎవరంటే ప్రభుత్వమే. ఇది భౌతికమైన ప్రభుత్వాలు. భగవంతుడు కూడా అంతే, అర్హత లేదు. అజ్ఞానంలో భగవంతుడు నామరూపంగా వచ్చారు, సచ్చిత్తానంద తీసుకొచ్చారు, అన్నీ ఆయనే చేస్తున్నారు. మనం అనుకుంటాం మనం భక్తులే అనుకుంటాం, మనం అనుకుంటాం నేను చాలా పవిత్రమైన వ్యక్తిని అనుకుంటాం. మనం ఏం అనుకోవడానికి అసలు ఏం లేదు. ఎందుకంటే మొత్తం చేస్తుందంతా ఆ కృష్ణుడే. ఎందుకంటే ఆయన అందరి వైపు తిరుగుతాడు, కేవలం ఒక భక్తుడి దగ్గరే కాదు, ఆయనకి అందరూ భక్తులే. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం ఈ భూలోకం ఎవరెవరు చేస్తున్నారో వారందరిని కూడా కృష్ణుడే ఎంచుకున్నారు. కాబట్టి ఆ మంత్రం జపం చేస్తున్న భక్తుల పట్ల యాజ్ యూజువల్లీ మనం ఇప్పుడు దోషాన్ని దిగకూడదని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇంపార్టెంట్. ఓకే, జపం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే భగవంతుడు వారి వైపు తిరిగారు కాబట్టి వాడు జపం చేస్తున్నాడు. చీకట్లు నడిచే వాడి వైపు వెలుతురు తిరిగింది కాబట్టి నడుస్తున్నాడు ఆయన. ఎవరి వైపు వెలుతురు తిరిగిందో ఆ వ్యక్తులందరినీ మనం గౌరవించి తీరాల్సిందే. వెలుతురు తిరగడం అంటే మంత్రం వాళ్ళ నాలిక మీద నృత్యం చేయడం. కృష్ణుడు నా వైపు తిరిగాడు, ఆయన మీ వైపు తిరగాలి. సారీ. అండ్ ఇక్కడ కృష్ణ ఆవు దూడలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నిద్రపోతుంటారు. అరే నిద్రపోంటారు మీరు, నేను తీసుకొస్తాను, మీరు బాగా నిద్రపోండి. ఇది కేరింగ్. చూడండి, స్నేహితులు భయాన్ని పోగొట్టడానికి కృష్ణుడు స్వయంగా వెతుక్కుని వెళ్ళడం. సాధారణంగా భగవంతుడు స్వయంగా ఎందుకు వెతుక్కుని వెళ్తాడు? ఇప్పుడు మీ ఊర్లో కొలాయి నీరు రావడం లేదు, మీ ఊర్లో కొలాయి నీరు రాకపోతే నరేంద్రుడు వచ్చి బిగిస్తాడా దాన్ని? లేదు కదా. ఈ ఆవు దూడలు ఎదగడానికి భగవంతుడు వెళ్ళ అవసరం లేదు. వస్తాడు ఆయన తెలుసుకుంటేనే ఏదో అవతారాన్ని, లేదో ఓ దేవతను, ఏదో ఒక పని మనిషిను, ఎవరినో ఒకరు నియమించి పంపిస్తాడు కదా. భగవంతుడు తన స్నేహితుల కోసం తాను స్వయంగా వెళ్ళడం ఏంటి? ఆయన చిటికేస్తే ఆవులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆవులు కూడా పరమాత్మ యొక్క ఎక్స్పాన్షనే పరమాత్మ. సో ఇప్పుడు ఆవులు ఎదగడానికి మీరు పరమాత్మకి పని ఇవ్వలేదు, దేవతలకి పని ఇవ్వలేదు, ఆయనకు స్వయంగా అవతారాలు కూడా పని ఇవ్వలేదు. తన ఫ్రెండ్స్కి తానే కేరింగ్ తీసుకుంటున్నాడు. అది కృష్ణ యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్ టు హిస్ డివోటీస్ అనమాట. నాట్ ఓన్లీ తన ఫ్రెండ్స్ కాదనమాట, అందరికి కూడా తాను ఆరాధనీయుడు. ఇక్కడ చూసారంటే మంచి శరీర లక్షణాలు. ఎందుకంటే యాక్చువల్లీ మనం శరీరం చూస్తున్నాం కానీ మనం కూడా కృష్ణ పార్టే. కానీ వీఆర్ నాట్ ఏ ఆరిజిన్ కృష్ణ, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ కృష్ణ. బట్ మనము బద్ధజీవులం, మనం మాయలో పడిపోతాం. అంటే భగవంతుడు మనకి ఆ స్టాటస్ ఇచ్చారనమాట, ఆయనలో భాగంగా మనకి ఇచ్చారండి. మన ఏదో విడిగా లేదు. ఒక పెద్ద ధనవంతుడికి కుట్టాలని కోరుకుంటుంది చాలా మందికి. ఇప్పుడు లైక్ దట్ మనం సమస్త సృష్టి నడిపిస్తున్న ఆ దేవాది దేవుడి యొక్క కొడుకులం. మన బ్రాండ్ అది. బృందావనంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణుడిలాగే ఉంటారనమాట. మనం కూడా కృష్ణుడిలాగే ఉండాలి ఆనందంగా. వీఆర్ రిప్రజెంటింగ్ కృష్ణ భక్త. మనం కృష్ణ తిలకం పెట్టుకొని కంఠమాలు వేసుకున్నాం అంటే వీఆర్ రిప్రజెంటింగ్ కృష్ణ. రేపు పొద్దున నేను తప్పు చేస్తే ఏమంటారు జనాలు? అరే వాళ్ళు కృష్ణ భక్తులు రా, అలాగే ఉంటారు. ఎవరిని తిడుతున్నారు? కృష్ణుని తిట్టేస్తున్నారు డైరెక్ట్. తిలకం పెట్టుకున్నానంటే నేను కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్. ఆయన పెద్ద కృష్ణుడు, నేను ఆయన యొక్క రిప్రజెంటేటివ్. కంఠమాల కృష్ణ రిప్రజెంటేటివ్.
మాట కృష్ణ రిప్రజెంటేటివ్. భగవంతుడు నాకు ఆయన ప్రతినిధిగా, ఆయన సేవకుడిగా నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి వైష్ణవులు ఈ తత్వం నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే, నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ని, కాబట్టి నేను చక్కగా ఉండాలి. కృష్ణుడు గోలుగా మారిపోతాడు, కృష్ణుడు ఒక ఫ్రెండ్గా మారిపోతాడు, కృష్ణుడు గోపికలకి కొడుకుగా మారిపోతాడు. వీఆర్ ఆల్సో ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. మనం కూడా కృష్ణుడు యొక్క ఎక్స్పాన్షన్ అంటే అంశ. సో వీఆర్ నాట్ సపరేట్. మీరు ఈ శరీరం తీసుకుని ఏదో నేను సపరేట్, ఈ కులమోడిని, మా అమ్మ నాన్న ఇది, మా ఊరు ఇది కాదనమాట. అది కాదు, మీరు కూడా భగవంతుడి యొక్క అంశులు. ఎలాగైతే ఇక్కడ వృందావనం వాసుల అంశులు, మీరు అంశులే. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి. మీరు నాట్ ఆర్డినరీ పీపుల్, యూఆర్ ఆల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ, యూఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ ఎ డిజిగ్నేషన్. సో అప్పుడు అలాగుంటే ఏమవుద్దంటే, మీరు మీ కుటుంబాన్ని చక్కగా ప్రేమించగలరు. ఇక్కడ ఎలాగైతే గోపికలందరూ తన పిల్లలు ఎంత, ఆ ఆవుల పట్ల, పిల్లల పట్ల ఎంత ప్రేమ, మీరు కృష్ణుని యొక్క ప్రతినిధులుగా, కృష్ణ అంశాలుగా ఉంటేనే మీరు మీ భర్తని, మీ పిల్లల్ని కూడా మీరు గౌరవించగలరు. ఎందుకంటే వారు కూడా కృష్ణ అంశగా, అందరిలో కృష్ణ అంశగా మీరు డీలింగ్ చేశారంటే అప్పుడు ద్వేషాలు, కోపాలు అసలు ఉండవు. మరి నేడు ప్రపంచంలో భార్య భర్తలు, పిల్లలు, ఎంత కుటుంబ వ్యవస్థ ఉంది, బట్ అందరూ ఇంట్లో గొడవలు, చెడు అలవాట్లు. కారణం ఏంటంటే వారు ఎవరి అంశం వాళ్ళు మర్చిపోవడం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా కృష్ణ ఎక్స్పాన్షన్స్, కృష్ణ పార్ట్ అండ్ పార్సల్ అండ్ కృష్ణ ప్రతినిధి, ఈ విధమైన మనస్తత్వాన్ని మనం బిల్డప్ చేయాలి. మరి కృష్ణ భక్తులు అంటే ఏంటి? సర్వజీవుల్లో కృష్ణుని కనిపించేలాగా కృష్ణుడు ఉన్నారని తెలుసుకొని ఇలా డీలింగ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. రేపల్లె వాసులకి ఈ దూడలు పిల్లల మీద ఎంతకుముందు ఎన్నడూ లేనంత విపరీతమైన ప్రేమ ఎందుకు కలుగుతుంది? చూడండి, కృష్ణ భక్తులకి మీరు వచ్చిన తర్వాతే అండ్ మిమ్మల్ని జనము ప్రేమిస్తున్నారు. మీరు కూడా జనం పట్ల ద్వేషం లేకుండా వాళ్ళ పట్ల అనురాగం, ప్రేమ కలుగుతుంది. మరి సడన్గా మీలో మార్పు ఎందుకు వచ్చిందంటే, మీలోకి కృష్ణ ఎంటర్ అయ్యారు. మీరు కృష్ణుడు యొక్క అంశాలను తెలుసుకున్నారు. అప్పుడు ఏ సమస్యలు ఉండవు. సో కృష్ణుడు అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈయన బ్రహ్మదేవుడు కూడా మాయలో ఉంటాడు. జీవి, ఆయన జీవి. అసలు మాయలో లేనిది ఎవరంటే కేవలం భగవంతుడు మాత్రమే. అందుకే హరే కృష్ణ భక్తులు దేవతలు గౌరవిస్తారు. అరే ఏంట్రా మీరు ఓన్లీ కృష్ణుడే పూజిస్తారంటే, కేవలం కృష్ణుడికి మాత్రమే మాయను ఎదిరించే శక్తి ఉంది. మాయ ఆయన ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి ఆయన మాత్రమే పూజిస్తాం. దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. మయదక్షిణ ప్రకృతి, ఆయన ఆధీనంలో మాయ పనిచేస్తుంది కాబట్టి. సో దేవతలు కోరికలు ఇస్తారు, కానీ వాళ్ళే అహంకారానికి గురవుతారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా అన్ని జీవతత్వం అయినప్పటికీ ఆయన అహంకారానికి గురయ్యాడు, ఇంద్రుడు అహంకారానికి గురయ్యాడు. వారు మనం గౌరవించి మనం శ్రీకృష్ణుడి మీద ఆశ్రయం తీసుకుంటాం. ఈ విధంగా దేవుడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆధీనంలోనే సకల సృష్టి నడుస్తుంది. ఆయన నుంచి అన్ని, ఆయన లేకపోతే ఏదీ లేదు. ఒకరు వైకుంఠ లోకాలకు వెళ్తారు, అక్కడ సారూప్య, సామీప్య, సాల్యక్య అని మనకి ముక్తులు వస్తాయి. అక్కడ కూడా 4 చేతులు ఉంటాయి. ఎవరైతే నారాయణుని పూజిస్తారో వాళ్ళకి 4 చేతులు వస్తాయి ముక్తి వచ్చినప్పుడు. నారాయణుడు లోకానికి వెళ్ళి ఈ 4 చేతులతో ఉంటారు. కూడా విష్ణువులాగా కనబడతారు. ఆ నారాయణ లోకంలో 4 చేతులతో ఉంటారు. అందరూ విష్ణులాగా ఉంటారు, సారూప్య, ఎగ్జాక్ట్లీ సేమ్. బట్ డిఫరెన్స్ ఏంటంటే కౌస్తవం అని శ్రీవత్స ఉంటుంది అనమాట. మరి అంతమంది కోట్ల మంది ఉంటారు 4 చేతులతో వైకుంఠంలో. మరి అందులో విష్ణు ఎవరు, నారాయణుడు ఎవరంటే, ఎవరి హృదయంలో శ్రీవత్సం ఉందో వాళ్ళు నారాయణుడు. వారు ఎవరు హృదయంలో కౌస్తభం ఉంది, కౌస్తభం అని శ్రీవత్సం. ఈ రెండే నారాయణుడికి జీవుడికి తేడా వైకుంఠంలో. మీరు వైకుంఠంకి వెళ్ళాక అనుకోండి, అందులో నారాయణుని ఎలా పసిగెడతారు? శ్రీవత్సం అంటే లక్ష్మి. ఆల్రెడీ ఆయన పుట్టినప్పుడే శ్రీవత్సంతో పుడతారు. వాళ్ళు యశోదమ్మ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి యశోదమ్మ కన్ఫ్యూజ్ అయిపోతుంది, గోపబాలురులు, గోపికులు ఏమీ లేదు, మీ పిల్లవాడు చచ్చిపోయి ఏదో మెరుగుస్తుంది ఏంటమ్మా యశోదమ్మ అంటే, అమ్మో నాకు తెలియదు. ఏం తెలియకపోవడం, శాస్త్రం ఏం చెప్తుంది, శ్రీకృష్ణుడు భూమి మీద పుట్టినప్పటి నుంచే ఆ శ్రీవత్సంలో లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. దాట్ ఈస్ ద కృష్ణ. భగవంతుడికి మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. మన ఆయనలో భాగమైనప్పటికీ తన అహంకారం విడిచిపెట్టి బ్రహ్మ శ్రీకృష్ణుని పాదాలపై పడి తన కిరీటలతో పాదాలు తాకాడు. తన కళ్ళ నుండి ప్రవేశిస్తున్న ఆనంద బాష్పాలతో ఆ పరమాత్మ పాదాలకు అభిషేకం చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,